దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నారు. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన రాకడలో వచ్చినప్పుడు మనమందరము కూడా మరి యోగ్యులుగా ఉంటే ఎత్తబడతాం, యోగ్యులుగా ఉంటే ఆయన యొక్క రాజ్యాన్ని చూస్తావు, అయోగ్యులుగా ఉంటే ఈ లోకంలోనే విడబడతావు. కనుకనే దేవుని నమ్మండి, దేవునికి లోబడండి, దేవుని మాట ప్రకారం నడవండి. చూడండి, దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేయబోయే పని ఏంటో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం ఈ విధంగా రాయబడుతోంది. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలను నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి. చూడండి, ఇక్కడ గొర్రె స్వభావం వేరు, మేక స్వభావం వేరు. గొర్రె స్వభావం ఏంటంటే ఎంతసేపు నేలమట మరి గడ్డి తింటూ గరికి మేస్తూ ఉంటుంది. మేక స్వభావం ఏంటంటే మరి సాతాను యొక్క స్వభావం. అది ఏం చేస్తూ ఉంటుందంటే మరి మేక ఆ చెట్లు కొమ్మలు వంచుకుని తిందాం, ఈ చెట్లు కొమ్మలు వంచుకు తిందాం, అలా తిందాం, ఇలా తిందాం. మరి మా చిన్నప్పుడైతే మా ఊర్లో ఎక్కువ మేకలు ఉండేవి. ఆడపిల్లలు జల్లో పువ్వులు పెట్టుకుని వెళ్తుంటే వాళ్ళ పువ్వులు కూడా పీక్కుని తినేసేవి అనమాట. కనుకనే అది సాతాను యొక్క స్వభావం. అపవాది కూడా ఏం చేయబోతుందంటే అనేకులను పోగు చేసి మరి ఎవరిని మింగుదామా, ఎవరిని నరకానికి పంపుదామా, ఎవరిని నాశనానికి చేద్దామా, నాశనం చేసి వాళ్ళని దేవుని రాజ్యం చూడకుండా చేద్దామా అని చూస్తున్నాడు. కనుకనే మరి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవుడు పోగు చేసిన బిడ్డల్లో ఉండాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వే మరి డిసైడ్ చేసుకోండి. దేవుడు నిన్ను కరుణించును గాక. ఆమేన్.